కేంద్ర ఉక్కు మరియు గనుల శాఖ మంత్రివర్యులు గౌరవ కిషన్ రెడ్డి గారు హాజరవడం జరిగింది. అక్కడ ఈ యొక్క పరిస్థితులు తెలుసుకొని మరి ఈ గ్రామం నుంచి 12 మంది వార్డు మెంబర్లు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఇల్లందుల తిరుపతమ్మ గారు సర్పంచ్గా గెలవడం మంత్రి గారికి చాలా అభినందనగా భావించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటారని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మాజీ ఎమ్మెల్యే గారైన డాక్టర్ రాజయ్య గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారైన కడియం శ్రీహరి గారు ఆనాటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవి చేసి పదవులను అనుభవించారు తప్పితే ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రమైన శివులపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు స్వయాన కడియం శ్రీహరి గారు అన్నారు, గత 11 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అని. మరి ఆ సంవత్సర కాలంలో మీరు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి చేశారు కదా, మరి ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అభివృద్ధి చేసిన, 100 కోట్లు తెచ్చిన, 1000 కోట్లు తెచ్చిన అని చెప్పేసి చెప్తున్నాడు. అయ్యా శ్రీహరి గారు 100 కోట్లు 1000 కోట్లు మరి ఎక్కడ పెట్టారో నియోజకవర్గాల అభివృద్ధి అయితే కనబడటం లేదు. రవీంద్రభారత్లో జరిగిన సమావేశంలో గౌరవ కేంద్ర మంత్రి చిన్నపిండాల గ్రామాన్ని దత్తత తీసుకునే విషయాన్ని చేస్తూ దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారి పర్సనల్ పిఏ గారు మరియు అదేవిధంగా వికలాంగ చైర్మన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రామానికి సంబంధించిన అవసరాలు ఏంటి, గ్రామంలో జనాభా ఎంత, గ్రామ వైశాల్యం ఎంత, ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ మమ్మల్ని అడగడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము నిన్ననే కిషన్ రెడ్డి గారి పిఏ గారికి సబ్మిషన్ చేసినాం. అదేవిధంగా మళ్ళీ ఏమనంటే గ్రామంలో ఏ సమస్యలతో కూరుకుపోయింది అన్నప్పుడు మేము ఒక వార్డుల వారికి ఒక డిపిఆర్ తయారు చేసుకుంటున్నాం. త్వరలో అంటే ఒక 2-3 డేస్లో డిపిఆర్ను కూడా కిషన్ రెడ్డి గారికి సబ్మిషన్ చేస్తామని వెంకన్న గారిని అడిగితే వెంకన్న గారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి డిపిఆర్ 2-3 రోజుల్లో తయారవుతుంది. గ్రామంలో ఏ సమస్యలు కూరుకుపోయింది, మేజర్ సమస్యలు ఏంటి, మనం ఒక 10 మేజర్ సమస్యలుగా మేము గుర్తించడం జరిగింది. గ్రామంలో మొదటిగా స్కూల్ విద్య పైన కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో మా స్కూల్ హై స్కూల్ ఉన్నందున అది దాంట్లో మొత్తం డిస్మెటల్ వ్యవస్థలో ఉన్న రూమ్లను డిస్మెటల్ చేస్తూ నూతన భవనాన్ని నిర్మాణం చేయాలని మెయిన్గా స్కూల్ ఒకటి. రెండోది ఏంటంటే చిన్నపిండాలకు పెద్దపిండాలు వెళ్ళే బ్రిడ్జిని నిర్మాణం చేయాలనేది ఒకటి గుర్తించాం. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్లాన్ చేయాలని ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఒక 10-15 సమస్యలు క్లియర్గా డిపిఆర్లో తయారు చేసి ఏ అవసరాలు ఉన్నాయో త్వరలో అంటే ఒక 4-5 రోజుల్లో కూడా కిషన్ రెడ్డి గారికి సబ్మిషన్ చేస్తామని తెలియజేస్తూ, ఏది ఏమైనా మా గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు కిషన్ రెడ్డి గారికి మరియు బీజేపీ శ్రేణులకు కృతజ్ఞత తెలియజేస్తూ, పార్టీలు ఏదైనా సరే ప్రజల్లో ఉండే మంచిని గమనించి మాకు ప్రజల మద్దతు ఉన్నది వీళ్ళకనే ఉద్దేశంతో మాకు పార్టీలకు ఖచ్చితంగా సహాయం చేస్తున్న కిషన్ రెడ్డి గారికి నిజంగా కూడా మా గ్రామ ప్రజల తరఫున, మా వార్డు మెంబర్ల తరఫున
ఇళ్ళవేళలా రుణపడి ఉంటామని మీరు ఇదే టెంపోని ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ మా గ్రామం అభివృద్ధికి సహకరించాలని గౌరవ తిరుమల వెంకన్న గారికి ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారికి మా డిపిఆర్ కొన్ని సంబంధించిన మెయిన్ లెటర్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తను రేపు కిషన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఈ లెటర్ తీసుకెళ్తాను.